రాధ వంట చేస్తూ తన ట్యూషన్ క్లాసెస్ ప్రారంభం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నేను మరలా ట్యూషన్ క్లాసెస్ ప్రారంభించాలి అనుకుంటున్నా అని అంటుంది. అప్పుడు కృష్ణ, ఓకే, నాకు ఓకే రాధా, కానీ నువ్వు అన్ని పనులు మేనేజ్ చేసుకోగలవా అని అడుగుతాడు. రాధ ఎంతో నమ్మకంతో నేను అన్ని పనులు మేనేజ్ చేసుకుంటాను అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం తన ఇంటి ముందే ఉన్న ప్లేస్ని క్లాస్ రూమ్ లాగా తయారు చేసి రంగురంగుల చాట్లు, పుస్తకాలు, బ్లాక్ బోర్డ్ పెట్టి అందంగా అలంకరిస్తుంది. రాధ చుట్టుపక్కల వాళ్ళందరికీ తన ట్యూషన్ క్లాస్ గురించి పాంప్లెట్స్ పంచి అందరికీ చెప్తుంది. ట్యూషన్ స్టార్ట్ చేసి ఒక వారం రోజులు గడిచినా ఎవరు జాయిన్ అవ్వరు. రాధ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. రాధ బాధను చూసిన కృష్ణ, రాధ నువ్వేమీ బాధపడకు, ఇప్పుడే కదా నువ్వు ప్రారంభించావు, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నువ్వు నీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేయి, అది ఏమైనా యూజ్ అవుతుంది నీకు అని తనకు ఒక సలహా ఇస్తాడు. రోజులకి కొంతమంది పిల్లలు ట్యూషన్లో జాయిన్ అవుతారు. మొదటి రోజుల్లో రాధకి కొద్దిగా కష్టం అవుతుంది. రాధ పిల్లలకు ఎంతో ఓపికగా పిల్లల ఆసక్తిని పెంచడానికి రకరకాల కథలు, పాటలు, ఆటల ద్వారా పిల్లలకు బోధించడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ ఉంటారు. మీలో ఎంతమంది చిన్నప్పుడు ట్యూషన్ క్లాసెస్కి వెళ్ళారు? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.